అందరి నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వర్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం, దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం, విద్య అభివృద్ధికి తొలి కొలబద్ద, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉంది, ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా తానే చేపట్టామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చూస్తున్నాం. అలాగే ఐపీఎల్ ఛాంపియన్స్గా ఆర్సీబీ, దాని గురించి ఒక న్యూస్. అలాగే ఎండలు ఉన్నాయి జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా నీళ్లు వెంట తీసుకెళ్ళండి, ప్రజలకు మోదీ మరోసారి సూచనలు చేశారు. అలాగే ప్రధాని మోదీ మనసులో మాట 134వ ఎపిసోడ్. ఇటీవలే జార్ఖండ్లో అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించిన మోదీ మన్ కీ బాత్లో గుర్విందర్ అన్మేష్తో మాట్లాడిన ప్రధాని మోదీ. ఈ ఏడాది చివరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరుగుతాయంట. అది కూడా బీసీ సర్వే రిపోర్ట్ల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు అవుతుంది. అనంతరం ఎన్నికల ప్రకటన చేస్తారని చెప్పేసి వార్తలు అయితే చూస్తున్నాం. ఫస్ట్ పేజీ కంటిన్యూషనే, ఎండలున్నాయి జాగ్రత్త అని చెప్పేసి ప్రధాని మోదీ మాట్లాడారు, దాని గురించి చూస్తున్నాం. తోటి దేశద్రోహ సోరోస్ ఏజెంట్లతో అసలు విషయాలు బయటపెట్టే సంభాషణ జరిప అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒక న్యూస్. సర్పై అప్రమత్తంగా ఉండండి, అర్హుల ఓట్లను కాపాడండి అంటున్న కేటీఆర్. అరచేతిలో స్వర్గం, అక్కడికి వెళ్ళి చూస్తే నరకం. గల్ఫ్ దేశాల గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది చూస్తున్నాము. సర్కు సరే, సో దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాం. మోదీ సర్కార్కు బొద్దింకల బెదురు, కాంగ్రెస్ జనతా పార్టీ గురించి ఒక న్యూస్. డిప్రెషన్ అంటే కేవలం మానసిక ఆరోగ్య సమస్యనే కాదు, మెదడు పనితీరుపైన ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్. అండ్ వేసవి కాలంలో రోజంతా బయట పనిచేసేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే. రాత్రి భోజనం చేశాక కాసేపు నడిస్తే ఎన్నో లాభాలు, రోజు చేయాలంటున్న వైద్యులు. హెల్త్ గురించి చూస్తున్నాం ఈ పేజ్లో అంతా కూడా. నెక్స్ట్, బంగారం స్థిరం, వెండి ధరల్లోనూ మార్పులు లేవు. సో ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే బంగారం వెండి కూడా స్థిరంగానే ఉన్నాయి, దాని గురించి ఒక న్యూస్. అలాగే చికెన్ ధరలు సామాన్యులకు ఊరట, తెలుగు రాష్ట్రాలు స్థిరంగా చికెన్ ధరలు ఉన్నాయి, దాని గురించి కూడా న్యూస్ చూస్తున్నాం. అలాగే టొయోటా నుంచి సరికొత్త విద్యుత్ కార్ అనేది రిలీజ్ చేశారు. ఆ కార్ ప్రారంభ ధర 23.60 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఫైనల్లో జీటీపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం. చెలరేగిన కింగ్ కోహ్లీ అజేయ అర్ధశకంతో అదుర్స్. 18 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు, ఒకే ఓవర్లో 6 సిక్సర్లు. నేపాల్ యువ సంచలన చరిత్ర. రాకా నుంచి గ్లిమ్స్ రాబోతుందా? అల్లు అర్జున్ 3 షేడ్స్లో కనిపించబోతున్నాడా? సో రాకా మూవీ గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్న రాను బొంబాయికి రాను భామ. షింబు టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమా? 7 ఏళ్ల ప్రేమకు పెళ్లి ముహూర్తం. ప్రియాంక జైన్తో వివాహంపై క్లారిటీ ఇచ్చిన శివకుమార్. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎర్లీ మార్నింగ్ న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceworthy.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మీరు ఈ పేపర్లో న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.